హలో ట్రేడర్స్ అండ్ ఇన్వెస్టర్స్, వెల్కమ్ టు శౌర్య ట్రేడింగ్ ఇండికేటర్స్. ఈ వీడియోలో మనము 20th డిసెంబర్ కోసం నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్ చూద్దామండి. అండ్ దానికన్నా ముందుగా ఈరోజు మార్కెట్ గురించి డిస్కస్ చేద్దాము. సో ఫస్ట్ నేనైతే నిఫ్టీ చార్ట్ ఓపెన్ చేశానండి. అండ్ అలాగే నిన్నటి వీడియోలో మనం డిస్కస్ చేశామండి. ఏమని చెప్పుకున్నామంటే నిఫ్టీ 2 days నుండి కంటిన్యూస్గా ఫాలో అవుతుంది కాబట్టి ఈరోజు మార్కెట్ సైడ్ వేస్గా ఉండే ఛాన్స్ ఉందని అనుకున్నాము. నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ మధ్యలో కన్సాలిడేట్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయని డిస్కస్ చేశాము, అవునా. సో ఈరోజు మార్కెట్ చూడండి, చాలా వరకు కంప్లీట్గా సైడ్ వేస్గానే ఉందండి. ఓకేనా, పెద్దగా మూవ్మెంట్ అయితే అనిపించలేదు నాకు. సో ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, 2 days కంటిన్యూస్గా ఫాలో అయినా, 2 days కంటిన్యూస్గా మార్కెట్ అప్ సైడ్ వెళ్ళినా మార్కెట్ ఖచ్చితంగా స్లో అవ్వాలి. ఓకేనా, అలా స్లో అయినప్పుడు మాత్రమే నెక్స్ట్ మళ్ళీ మనం మంచి మూమెంట్ని చూడొచ్చు. ఓకేనా. అండ్ అలాగే ఇంకొక విషయం అండి, చాలా ఇంపార్టెంట్. అది ఎప్పుడైనా సరే మార్కెట్ రిలేటెడ్గా బిగ్ న్యూస్ కానీ అనౌన్స్మెంట్స్ కానీ ఉంటాయో ఓవర్ నైట్ పొజిషన్స్ని అస్సలే హోల్డ్ చేయొద్దండి. ఓకేనా, నెక్స్ట్ డే ఏమైనా కావచ్చు. సో ఈరోజు చూడండి ఏమైందో, మనమైతే చాలా పెద్ద గ్యాప్ డౌన్ని చూసాము. అది గ్యాప్ డౌనే కావచ్చు, గ్యాప్ అప్పే కావచ్చు, కాకపోతే హోల్డ్ చేయకపోవడం చాలా బెటర్ అని చెప్తాను నేనైతే. ఓకేనా. అండ్ అలాగే చూడండి నిఫ్టీలో ఈరోజు మనమైతే చాలా పెద్ద గ్యాప్ డౌన్ని చూసాము. అండ్ ఎప్పుడైతే నిఫ్టీ ప్రీవియస్గా ఫామ్ అయిన సపోర్ట్ లెవెల్ని టచ్ చేసిందో అక్కడ నుండి సపోర్ట్ తీసుకొని హై సైడ్ వెళ్ళింది. అండ్ ఇక్కడ ఇంకొక చాలా ఇంపార్టెంట్ విషయం అండి, మీతో చాలాసార్లు చెప్పిందే. అది ఎప్పుడైనా సరే ప్రైస్ మల్టిపుల్స్ ఆఫ్ 50 అంటే 50s కానీ 100s కానీ 1000s కానీ అలాంటి ప్రైస్కి రీచ్ అవుతుందో అక్కడ నుండి చాలా వరకు రిజెక్షన్ని ఫేస్ చేస్తుంది. ఓకేనా, అవి రౌండ్ ఫిగర్స్ కాబట్టి అక్కడ నుండి ప్రైస్ రివర్స్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఓకేనా. సో చూడండి నిఫ్టీ సపోర్ట్ లెవెల్ని హైయర్ సైడ్ వెళ్ళింది కదా, ఎప్పుడైతే 24,000 లెవెల్ని టచ్ చేసిందో అక్కడ నుండి మళ్ళీ రిజెక్షన్ని ఫేస్ చేసింది. అండ్ మళ్ళీ హైయర్ సైడ్ వెళ్ళడానికి ట్రై చేసింది. అండ్ ఎప్పుడైతే మళ్ళీ 24,000 లెవెల్కి వెళ్ళిందో అక్కడ నుండి కంటిన్యూస్గా సైడ్ వేస్గానే ఉండిపోయింది. ఓకేనా. సో ఇలాంటి రౌండ్ ఫిగర్స్ చాలా ఇంపార్టెంట్ అండి. అండ్ అలాగే రేపటి కోసం అండి నేనైతే ఈ కంప్లీట్ జోన్ని నో ట్రేడ్ జోన్ లాగా కన్సిడర్ చేస్తాను. ఓకేనా. సో ఈ జోన్ ఒకవేళ బ్రేక్అవుట్ అయితే కాల్ సైడ్ ఎంట్రీస్ని ప్లాన్ చేస్తాను. ఒకవేళ ఈ జోన్ కనుక బ్రేక్ డౌన్ అయితే సెల్ సైడ్ ఎంట్రీస్ని ప్లాన్ చేయాలి. ఓకేనా. ఈ జోన్లో ఉన్నంత వరకు ఎలాంటి ట్రేడ్ని ప్లాన్ చేయకండి. ఓకేనా. అండ్ అలాగే చూస్తే రేపటి కోసం మన ఇండికేటర్స్ ప్రకారంగా మన ఫస్ట్ సపోర్ట్ వచ్చేసి 23,953 నుండి 23,933. ఒకవేళ ఈ సపోర్ట్ కనుక బ్రేక్ అయిందంటే నెక్స్ట్ సపోర్ట్ వచ్చేసి 23,910 నుండి 23,860. ఒకవేళ ఈ లెవెల్ కూడా బ్రేక్ అయిందంటే నెక్స్ట్ సపోర్ట్ వచ్చేసి 23,707 నుండి 23,662 రేంజ్లో ఉంది. అండ్ అలాగే చూస్తే మన ఫస్ట్ సెల్లార్ రేంజ్ అండి 23,954 నుండి 23,993. ఒకవేళ ఈ రెసిస్టెన్స్ కనుక బ్రేక్ అయిందంటే నెక్స్ట్ సెల్లార్ రేంజ్ వచ్చేసి 24,200 నుండి 24,215 రేంజ్లో ఉంది. సో ఈ రేంజెస్లో మళ్ళీ నిఫ్టీ ఎక్కడైనా రివర్స్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఓకేనా. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి బ్యాంక్ నిఫ్టీ. సో బ్యాంక్ నిఫ్టీ కూడా చూడండి, ఈరోజు మార్నింగ్ మనమైతే చాలా పెద్ద గ్యాప్ డౌన్ని చూసాము. అండ్ అలాగే చూడండి మన ఇండికేటర్స్ ప్రకారంగా 9:15 క్యాండిల్కి స్టార్ ఫామ్ అయింది. అంటే ఎప్పుడైనా సరే స్టార్ ఫామ్ అయింది అని అంటే స్టాప్ లాస్ని ట్రైల్ చేయాలని చాలాసార్లు చెప్పాను, అవునా. సో ఎందుకు ట్రైల్ చేయాలండి, ఎందుకంటే ట్రెండ్ రివర్స్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయని అర్థం. సో ఇక్కడ స్టార్ ఫామ్ అయింది కదండి. సో బ్యాంక్ నిఫ్టీ చూస్తే ఇక్కడ నుండి ట్రెండ్ రివర్స్ అయింది. ఫస్ట్ క్యాండిల్ నుండి ట్రెండ్ రివర్స్ అయింది. నియర్లీ 400 పాయింట్స్ మూమెంట్ అప్ సైడ్ వెళ్ళిందండి. ఓకేనా. ఎప్పుడైనా సరే మీకు స్టార్ కనిపిస్తుంది అంటే స్టాప్ లాస్ని ఖచ్చితంగా ట్రైల్ చేయండి. ఓకేనా. అండ్ అలాగే చూడండి బ్యాంక్ నిఫ్టీ కూడా చాలా స్లోగా ఉంది అండి ఈరోజు. ఓకేనా. సో పెద్దగా మూమెంట్ ఏం లేదండి బ్యాంక్ నిఫ్టీలో. అండ్ అలాగే చూస్తే రేపటి కోసం మనం ఫస్ట్ సపోర్ట్ అండి 51,536 నుండి 51,398. ఒకవేళ ఈ సపోర్ట్ కనుక బ్రేక్ అయిందంటే నెక్స్ట్ సపోర్ట్ వచ్చేసి 51,142 నుండి 51,050 రేంజ్లో ఉంది. అండ్ అలాగే చూస్తే మన ఫస్ట్ రెసిస్టెన్స్ అండి 51,662 నుండి 51,699. ఒకవేళ ఈ రెసిస్టెన్స్ కనుక బ్రేక్ అయిందంటే నెక్స్ట్ సెల్లార్ రేంజ్ వచ్చేసి 52,191 నుండి 52,372. ఈ రేంజెస్లో బ్యాంక్ నిఫ్టీ ఎక్కడైనా రిజెక్షన్ ఫేస్ చేసే ఛాన్స్ ఉంటుంది.
సో ఇదండి మన నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.